తేనెటీగల గురించి చదువుతుంటే చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. వీటిది స్త్రీ ఆధిపత్యంతో నడిచే సమాజం. రాణి తేనెటీగ గుడ్లు పెడుతుంది, అలాగే వర్కర్ బీస్ ఉంటాయి. ఇవన్నీ ఆడ తేనెటీగలు. గూడు కట్టడం, తేనె కలెక్ట్ చేయటం, లార్వా సంరక్షణ, ఇలా అన్ని పనులు ఇవే చేస్తాయి. ఇకపోతే డ్రోన్ బీస్, ఇవన్నీ మగవి. రాణిగారితో సెక్స్ చేయడం తప్ప వేరే పని చేయవు. గూడు చుట్టూ పని పాటుగా లేకుండా ఎగురుతుంటే చూడండి, అవే. అయితే ఈ తేనెటీగలు 24 కిలోమీటర్ల స్పీడ్తో రోజు 10 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాయి. ఒక్కో తేనెటీగ రోజుకి 5,000 నుండి 10,000 ఫ్లవర్స్ విజిట్ చేస్తుంది. ఇవి అల్ట్రావైలెట్ రేస్ని చూడగలవు. ఒక పువ్వు చుట్టూ తిరిగితే అందులో తేనె ఉందో లేదో వాటికి తెలిసిపోద్ది. కొన్ని తేనెటీగలు ఆహారం కోసం వెతుక్కుంటూ బయలుదేరుతాయి. ఒక చోట వాటికి అపార సంపద కనిపిస్తుంది. ఆ విషయం మిగతా వాటికి చెప్పాలి. వాటికి మాటలు రావు కాబట్టి మిగతా వాటికి అవి డాన్స్ చేసి చూపిస్తాయి. ఆ డాన్స్ పేరు వాగిల్ డాన్స్. ఈ డాన్స్ చేసి ఒక డయాగ్రామ్ గీస్తాయి. ఆ డయాగ్రామ్ చూస్తే ఏ దిశలో వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి, అక్కడ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, వాటిలో తేనె క్వాలిటీ ఎంత, ఇలా అన్ని విషయాలు వాటికి తెలుస్తాయి. ఆ గుడ్ న్యూస్ తెలియగానే మిగతావన్నీ డ్రోన్స్లా దండెత్తుకుంటూ బయలుదేరాలి. తేనె పట్టులని గదుల్ని ఇవి హెక్సాగన్ షేప్లో కట్టుకుంటాయి. దానివల్ల ఎక్కువ తేనె దాచుకోవచ్చు. శీతాకాలంలో వాటికి బాగా చలిస్తే అవన్నీ కలిసి ఒక్కసారిగా రెక్కలు గట్టిగా ఊపుతూ హీట్ జనరేట్ చేస్తాయి. 32 నుండి 35 డిగ్రీస్ వరకు వేడి క్రియేట్ చేసి ఆ గూడ్లో అన్నీ వెచ్చగా పడుకుంటాయి. తేనెటీగల వలన ముఖ్యంగా పాలినేషన్ జరుగుతుంది. అదే కానీ జరగకపోతే మనం తినడానికి ఇక్కడ కూరగాయలు, పండ్లు ఉండవు. అందుకే ఎక్కడ తేనె పట్టుని మీరు చూసినా వాటిని డిస్టర్బ్ చేయకండి. మీ ఇంట్లో తేనె పట్టు కడితే భయపడకండి. మీ ఇల్లు వాటికి ఎంతో నచ్చితే కానీ అవి గూడు కట్టుకో. కాబట్టి మీ ఇంటి బ్యాక్ యార్డ్లో పురుగుల మందు కొట్టడం మానేయండి. అలా చేస్తే వీటి జాతి అంతరించిపోద్ది. అవి పోతే వాటితో మనం కూడా పోతాం. మనం అన్నీ తయారు చేయగలం కానీ తేనెని తయారు చేయలేం. మీ ఇంట్లో ఉన్న తేనెను ఒక అర-స్పూన్ కూడా వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే అది ఒక తేనెటీగ రోజు 10 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ జీవితాంతం కష్టపడితే ఒక అర-స్పూన్ తయారవుద్ది. సో తేనె చాలా వాల్యుబుల్. తేనెని సరిగ్గా దాస్తే ఎన్నేళ్ళైనా ఉంటుంది. ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్లో దొరికిన తేనె ఇంకా తినడానికి మనకు వచ్చింది.